హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్, ఉమెన్ని వేధించే క్యాన్సర్లో ఇది అని చెప్తూ ఉంటారు. ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఈ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ప్రీ సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా, రాకుండా వ్యాక్సిన్స్ ఏమున్నాయి, వస్తే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా వింటూ ఉంటాం సర్వైకల్ క్యాన్సర్ అని. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు అంత మోస్ట్ కామన్ అయిపోయింది ఇప్పుడు? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్. ఈ ఆబ్వియస్లీ లేడీస్ అందరికీ గర్భసంచి ఉంటుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎవరికన్నా గర్భసంచి లేదు అనుకోండి, ఆపరేషన్ ద్వారా తొలగిస్తే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాదు. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ఉన్న వాళ్ళకు వస్తుంది. అండ్ సో మెజారిటీ ఆఫ్ విమెన్ గర్భసంచి ఉంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. అండ్ ఈ క్యాన్సర్ రావడానికి కారణము హెచ్పివి అనే వైరస్. అండ్ ఈ వైరస్ బాడీలోకి సెక్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. సో సెక్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంది అండ్ గర్భసంచి అందరికీ ఉంటుంది. సో సెక్స్ ద్వారా వచ్చే ఒక క్యాన్సర్ కాబట్టి ఇది ఇంత కామన్. అంటే మేల్ నుంచి ఫీమేల్కి వస్తుంది అలా అని చెప్పలేము అండి. ఇది మేల్కి ఉండి అది ఫీమేల్కి వచ్చింది అని చెప్పలేము. బట్ ఈ వైరస్ హెచ్పివి వైరస్ అనేది మన చర్మం పైన ఉంటుంది. బట్ పైన ఇలా సబ్బుతో కడుక్కుంటే పోయే అంత పైన కూడా ఉండదు. ఈ చర్మం పొరల్లో పై పొరకి దాని కింద ఉన్న పొరకి మధ్యలో హెచ్పివి ఉంటుంది. సో ఇది వేరే వాళ్ళ హెచ్పివి మనకి అంటాలి అంటే చర్మం టు చర్మం కొంచెము రబ్బింగ్ జరగాలి. సో టాప్ లేయర్ కొంచెం డ్యామేజ్ అయినట్టు అయింది అనుకోండి, కొంచెం ఒరుసుకుపోయినట్టు లేదా గీరుకుపోయినట్టు అయినప్పుడు వేరే వాళ్ళ హెచ్పివి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ హెచ్పివి అనేది అందరికీ ఉంటుంది. సో ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా కామన్గా హెచ్పివి ట్రాన్స్ఫర్ జరుగుతుంది బికాస్ దెర్ ఇస్ స్కిన్ టు స్కిన్ రబ్బింగ్. సో అలాంటప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన హెచ్పివి అది క్యాన్సర్ కాజ్ చేసే హెచ్పివి, ఇది వాళ్ళ మూలంగా మనకి వచ్చింది అని అనుకోవడానికి లేదు. బికాస్ ఇదే వైరస్ ఎంతో మందికి ఎంటర్ అవుతుంది, ఇలాంటి వైరసే. మరి వాళ్ళందరికీ క్యాన్సర్ రావట్లేదు. సో సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అంటే అదొక పురుషుడు స్త్రీకి ఇచ్చే వచ్చింది అని మనం అనుకోవడానికి లేదు. అలాంటి వైరస్లే ఎంతోమంది స్త్రీ పురుషుల మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళందరికీ క్యాన్సర్ రావట్లేదు, బట్ ఈ పర్టికులర్ పర్సన్కి వచ్చింది. సో అదే వైరస్ 100 మందిలో ఉంటే ఒక 12 మందికి క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అంటే ఎందుకు ఆ 12 మందికే వస్తుంది అంటే అది తెలుసుకోవడం కొంచెం కష్టం అండి. బట్ యూజువలీ ఇమ్యూనిటీ లోగా ఉన్న వాళ్ళల్లో శక్తి తక్కువ ఉంది, విటమిన్ డి తక్కువ ఉంది, అన్ని విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఆహారం సరిగా తీసుకోరు, లేదా వాళ్ళలో మల్టిపుల్ హెచ్పివిస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒకళ్ళ ద్వారా 2 వచ్చినాయి, ఇంకొకతని ద్వారా ఇంకో 2 వచ్చినాయి, లేదా తను ఒకరితోనే తనతో ఉన్న పార్ట్నర్ మల్టిపుల్ పీపుల్తో రకరకాల హెచ్పివిస్ తెచ్చుకున్నారు అనుకోండి, దాన్ని ఈ అమ్మాయికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు తనలో ఉన్న హెచ్పివి కౌంట్ ఎక్కువ ఉంటుంది, టైప్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్ సే స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి ఎవరు, ఈ హెచ్పివి వైరస్కి స్మోకర్స్ అంటే చాలా ఇష్టం. ఆ స్మోకర్స్లో కానీ వెళ్తే అది పట్టుకుని ఇంకా వదలదు వాళ్ళని. సో స్మోకింగ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్, ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. హైజీన్ ఎంత మ్యాటర్ అవుతుంది మ్యామ్? హైజీన్ పెద్దగా మ్యాటర్ అవ్వదు అండి, ఎందుకంటే వెజైనా తనకి తనే క్లీన్ అయిపోయే ఆర్గన్. వెజైనా కొంచెం ఎసిడిక్గా ఉంటుంది. సో ఎవరు కూడా వెజైనాలో క్లీన్ చేసుకోవాలి అని మేము యాజ్ అ డాక్టర్ ఎక్స్పెక్ట్ చెయ్యము. చెప్తాం కూడా అసలు మీరు వెజైనాలో వాటర్ కానీ సోప్ కానీ పెట్టొద్దు, దానికి అదే క్లీన్ అయిపోతుంది అని. అండ్ ఈ క్యాన్సర్ వచ్చేది వెజైనా పై భాగంలో. బట్ హైజీన్ ఎప్పుడు మ్యాటర్ అవుతుంది అంటే మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఆర్ మెయిన్లీ సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెజైనాలో ఇమ్యూనిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనలో ఒక నార్మల్ హెచ్పివి దూరినా కూడా అది క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఏమైనా గాయాలున్నా లేదా కొంచెంగా స్కిన్ రప్చర్ అయి ఉన్నా అప్పుడు కూడా వస్తుందా?
యా అంటే అది ఎలా జరుగుతుంది, సెక్స్ ద్వారానే జరుగుతుంది కదా, అక్కడ గాయం అవ్వడం అనేది లేకపోతే జరిగే ఛాన్స్ లేదు. ఈ సి సెక్షన్లు లేదా ఏమైనా సర్జరీస్ అయినప్పుడు అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుందా ఆ సర్జరీస్ అండి. ద్వారా? సి సెక్షన్ పొట్టలో నుంచి చేస్తాము. సో వజైనా సర్విక్స్ని తాకము. ఓకే. అండ్ మామూలుగా మేము ఏ సర్జరీ చేసినా కూడా యాంటీసెప్టిక్తో క్లీన్ చేసేస్తాము. సో ద ఛాన్సెస్ ఆఫ్ హెచ్పివి ఇస్ వెరీ లెస్. సో హెచ్పివి అంటింది వజైనాలోకి, సర్విక్స్లోకి హెచ్పివి ఎంటర్ అయ్యింది అంటే అది ఇంటర్ కోర్స్ ద్వారా ఎంటర్ అవుతుంది, లేదా ఫింగర్ టు ఫింగర్స్. సో ఎవరైనా ఫింగర్స్తో టచ్ చేసుకున్నా, వేరే వాళ్ళు టచ్ చేసినా అవుతుంది. ఓరల్ సెక్స్ ద్వారా కూడా అవుతుంది, ఎందుకంటే మౌత్లో కూడా హెచ్పివి ఉంటుంది. అండ్ సెక్షువల్ టాయ్స్ ఉంటాయి కొంతమంది, అవి వాడతారు ఇంటర్ కోర్స్ చేయకపోయినా, వాటి ద్వారా కూడా ఇంకొకరిది మనం వాడితే యూ కెన్ గెట్ హెచ్పివి. మౌత్లో కూడా ఉంటుంది? ఎస్ అండి, హెచ్పివి ఎనీ ఎంట్రీ పాయింట్ టు ద బాడీలో ఉంటుంది. ఓకే. సో మౌత్, వెజైనా, పీనస్ అండ్ మోషన్ హోల్, వీటి ద్వారా మనలో హెచ్పివి ఎంటర్ అవ్వచ్చు. సో ఒకళ్ళ నోట్లో హెచ్పివి ఉంది అంటే అది వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారానే అంటి ఉంటుంది. మ్యామ్, హెచ్పివి అనేది జనరల్గా హ్యూమన్ బాడీలో ఉండనే ఉంటుంది. సో కొందరిని అది ట్రిగ్గర్ చేస్తుంది. మీరు చెప్పిన ఈ కారణాలు ఎవరికైతే ఇమ్యూనిటీ లోపములు ఇవన్నీ కూడా ఉంటాయో వాళ్ళకి అది వస్తుంది. హెచ్పివి వైరస్ దీనివల్ల క్యాన్సర్ వీళ్ళకి వస్తుంది అన్నప్పుడు వాళ్ళకు ఒక లక్షణము ముందుగానే తెలీదా? యూజువలీ ఏ క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్లో తెలియదు అండి. కొన్ని క్యాన్సర్కి స్టేజ్ 0 ఉంటుంది. స్టేజ్ 0 అంటే అది ఆ పార్ట్లోనే ఉంది, బట్ ఒక డెప్త్ కూడా లేదు దానికి. సో కొన్ని క్యాన్సర్స్కి వీసే స్టేజ్ 0. ఈ హెచ్పివి కాజ్ చేసే ప్రతి క్యాన్సర్కి స్టేజ్ 0 ఉంటుంది. అంటే అది క్యాన్సర్ అవ్వబోయే ముందు కూడా మనకు తెలుస్తుంది అక్కడ క్యాన్సర్ ఉందని, బట్ నాట్ త్రూ సిమ్టమ్స్. సిమ్టమ్స్ ఏవి ఉండవు, కంటికి కనిపించదు. బట్ కొన్ని రకాల టెస్ట్లలో మనకి ఆ స్టేజ్ 0 ప్రీ క్యాన్సర్ స్టేజ్ తెలుస్తుంది. ఓకే. దీనికి తెలీదు, టెస్ట్ ద్వారా తెలుస్తుంది కానీ సిమ్టమ్స్ ఉండవు. ఓకే. అందుకోసమే మీరు ఎప్పుడూ చెప్తారు, సో ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా సర్విక్స్లో ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉందా, ఆల్రెడీ హెచ్పివి నాలో ఒక క్యాన్సర్ కాజ్ చేయబోతుందా అని తెలిసిపోతుంది. ఓకే. ఈ పాప్స్మియర్ అనేది ఏ ఏజ్ నుంచి మనం టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? బేసికలీ పాప్స్మియర్ మనం చేస్తుంది ఈవిడలోకి హెచ్పివి ఎంటర్ అయ్యిందా, అయితే అది క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా స్టార్ట్ చేసిందా. సో ఈ హెచ్పివి అనేది మన బాడీలో ఎప్పుడు ఉండే వైరసే కాబట్టి వేరే వాళ్ళది మనకి అంటినా కూడా అది టైం తీసుకుంటుంది. అంటిన వెంటనే మనకి ఏదో చేసేయదు. సో హెచ్పివి బాడీలోకి ఎంటర్ అయ్యాక కనీసం 3 years టైం తీసుకుంటుంది ఒక క్యాన్సర్ లాంటి గుణం కనిపించడానికి. సో ఎవరైతే ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయటం మొదలు పెడతారో 3 years ఫ్రమ్ దెన్, సో సే మ్యారేజ్ 20కి అయింది అనుకోండి, 23 years అప్పటి నుంచి ఎవ్రీ 3 years ఒక పాప్స్మియర్ అంటాము. సే ఒక కాలేజ్ అమ్మాయి 18 నుంచి తను యాక్టివ్గా ఉంది అనుకోండి, తను 21 నుంచి చేయాలి. ఒక అమ్మాయికి 29కి పెళ్ళయింది, అప్పటి వరకు తను ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయలేదు, సో తను 32 years నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఫిజికల్ ఇంటిమసీ స్టార్ట్ చేస్తామో 3 years ఫ్రమ్ దెన్ ఎవ్రీ 3 years చేపించుకోమంటాము. ఓకే. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ మ్యామ్, డాక్టర్గా ఇన్నేళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నారు. ఒక చిన్న ఏజ్లో ఇది డిటెక్ట్ అయింది అనే ఏజ్ అంటే ఏముంది? సారీ అండి, చిన్న ఏజ్లో డిటెక్ట్ అయ్యింది అనేది ఇప్పుడు 25-year-oldకి కూడా సర్వైకల్ క్యాన్సర్ చూసాము. తను యాక్టివ్గా ఉండి ఒక 3 years 4 years అనుకోండి, మరి 4 yearsలోనే ఎందుకు తనకి క్యాన్సర్ వచ్చింది? ఇప్పుడు ఎంతోమంది 65-70-year-old లేడీస్లో కూడా క్యాన్సర్ లేదు, సర్విక్స్ క్యాన్సర్, వాళ్ళు యాక్టివ్గా ఒక 50 years అన్నా ఉండి ఉన్నారు. సో వి సీ సర్వైకల్ క్యాన్సర్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. అండ్ ఎన్నిసార్లు చెప్తున్నా సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి మూలంగా, హెచ్పివి లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ రాదు అని. ఒక 2% పీపుల్ ఉంటారు, వాళ్ళు టోటలీ వర్జిన్స్ ఉంటారు, అసలు హెచ్పివి వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. అలాంటి వాళ్ళల్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ చూస్తాము, బట్ వెరీ 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 రేర్లీ. ఓకే. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నారు? ఎన్ని మంది ఉమెన్లు, ఒక 10 ఉమెన్ ఉన్నారంటే దానిలో ఎంతమందిలో చూస్తున్నారు మేము? సర్వైకల్ క్యాన్సర్ 1 in 8 అండి.
ఓకే. 1 in 8 ఈజ్ అ వెరీ స్మాల్ నంబర్. ఇప్పుడు మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తేనే కనీసం 8 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్లో కనీసం 8 లేడీస్ విల్ లివ్ ఇన్ 3 డిఫరెంట్ ఫ్లాట్స్ అనుకోండి. సో 1 in 8 ఈజ్ అ వెరీ హై పర్సంటేజ్. 12% విమెన్లో వి సీ సర్వైకల్ క్యాన్సర్. ఓకే మ్యామ్, ఇది ఫస్ట్ స్టేజ్లో తెలుసుకోవడం అనేది జరుగుతుందా? ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ ప్యాప్స్మియర్లో తెలుస్తుంది, ఇంకే రకంగానూ తెలియదు. అంటే ఎవ్రీ ఉమెన్ ఒక 3 yearsకి ఒకసారి వెళ్ళి టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎస్. మీరు ఇప్పుడు చేశారు అంటే మళ్ళీ 3 years తర్వాతనే రావాలా? అంటే ఈ టెస్ట్ వ్యాలిడిటీ 3 years ఉంటుంది. ఇప్పుడు మన కార్ సర్వీసింగ్కి ఇచ్చాము, వాడు 6 monthsకి రండి, 1 yearకి రండి అంటాడు. అంటే ఏంటి, నేను చేసిన పని వీళ్ళు కార్ సరిగ్గా నడిపితే అన్ని రోజుల వరకు వీళ్ళకి మళ్ళీ ట్రబుల్ రాదు అని ఒక రకమైన గ్యారంటీ ఇవ్వడం. సో ఈ ప్యాప్స్మియర్ కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వాటి మూలంగా వచ్చే క్యాన్సర్స్ నెమ్మదిగా వస్తాయి. సో ఇప్పుడు ప్యాప్స్మియర్ నార్మల్ వచ్చింది అంటే ఈ నార్మల్సీ 3 years వరకు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. సో 3 yearsకి ఒకసారి చేస్తే చాలు అంటాము. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో తెలిస్తే పూర్తిగా తగ్గించవచ్చా? ఫస్ట్ స్టేజ్లో ఏ క్యాన్సర్నైనా క్యూర్ చేయొచ్చండి. క్యూర్ అంటే ఉన్నది తొలగిస్తాను, మళ్ళీ రాకుండా చేయగలను, దాన్ని క్యూర్ అంటాము. సో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ 90% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ క్యూర్ దెమ్. ఓకే. బట్ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ 90% ఆఫ్ ద టైమ్స్ మనకి తెలియవు, బికాజ్ ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు కాబట్టి టెస్టులు చేయించుకోవాలి. రాకుండా కూడా వ్యాక్సిన్ ఉందని చెప్తున్నారు కదా మ్యామ్? ఎస్ అండి, హెచ్పివి వ్యాక్సిన్ ఒక 18 years నుంచి యుఎస్ఏ, యూకే, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అక్కడ పిల్లలకి ఇస్తున్నారు. బట్ అది మన కంట్రీలోకి మనం ఇంపోర్ట్ చేసుకుని ఇచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ 3 years నుంచి ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సిన్ వచ్చింది. 2 years నుంచి రెగ్యులర్గా దాన్ని వాడుతున్నాము. సో ఇప్పుడు మనకి మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన హెచ్పివి వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఇది మోర్ యాక్సెసిబుల్ అండ్ కంపారిటివ్లీ మచ్ చీపర్. అంటే తెలుసుకున్నారు, సో దీని గురించి అవేర్నెస్ వచ్చింది కాబట్టి వస్తున్నారా మ్యామ్ వ్యాక్సిన్ ఇవ్వండి అని? వ్యాక్సిన్ మాకు ఇవ్వండి అని అడిగి వచ్చి వేయించుకునే వాళ్ళు తక్కువ. బట్ ఎవరైనా ఇన్సిడెంటల్లీ వస్తారు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మీ పిల్లలకి ఇచ్చారా, ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలి కదా, ఇలా ఎంకరేజ్ చేసి మేము ఎక్కువ మందికి ఇస్తున్నాము. అండ్ అప్పుడప్పుడు స్కూల్స్కి వెళ్ళి టాక్ ఇవ్వడము, దానితో కూడా కొంతమంది దే ఆర్ కమింగ్ ఫర్ వ్యాక్సినేషన్. బట్ స్టిల్ అనుకున్న దానికన్నా తక్కువగానే ఉంది రెస్పాన్స్. మ్యామ్ వ్యాక్సిన్ అంటే ఒక్క వ్యాక్సిన్ ఒక ఇంజెక్షన్ అంతేనా? వ్యాక్సిన్ 3 doses ఉంటుందండి. 15 దాటితే 3 doses, 15 కన్నా తక్కువ వయసులో ఇచ్చేస్తే 2 doses. అండ్ చాలా కంట్రీస్లో ఈ మధ్యన అంటే చైనా, హాంకాంగ్ ఇలాంటి కంట్రీస్లో మనలాగే అవి కూడా డెవలపింగ్ కంట్రీస్, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కంట్రీస్లో గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ముగ్గురికి 2-3 doses అనేసరికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో దాని బదులు ఒక్క చైల్డ్కి 3 doses ఇచ్చే బదులు 3 పిల్లలకి ఒక్కొక్క డోస్ ఇవ్వండి అని. బికాస్ మనం ఇచ్చే 2 or 3 dosesలో ఫస్ట్ది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్, థర్డ్ దాన్ని బూస్టర్స్ అంటాము. ఓకే. సో ఆ ఫస్ట్ దాన్ని ఉపయోగం పెంచుతాయి. బట్ మనకి ఇవ్వగలిగితే ప్రతి చైల్డ్కి 15 లోపు అయితే 2, 15 దాటితే 3. ఇవ్వలేకపోతే అంత ఇచ్చే శక్తి నా దగ్గర లేదు బట్ నాకు ఇవ్వాలని ఉంది అంటే అట్లీస్ట్ ఫస్ట్ డోస్ అన్న ఖచ్చితంగా ప్రతి అబ్బాయికి అమ్మాయికి మనం ఇప్పించగలిగితే వీళ్ళు పెద్ద అయ్యాక సెక్షువల్లీ యాక్టివ్ అయ్యాక వాళ్ళకి హెచ్పివి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ బాగా తగ్గుతాయి. దాంట్లో కూడా స్ట్రెయిన్స్ ఉంటాయా మళ్ళీ? 150 స్ట్రెయిన్స్ ఉన్నాయండి. వాటన్నిటిని ఇది రాకుండా చేస్తుంది? లేదు, ఈ హెచ్పివి వైరసెస్ 150 టైప్స్ ఉన్నాయి. అందులో ఒక 20 టైప్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఆ 20లో 2 మెయిన్ టైప్స్, 16 and 18 ఆర్ 2 మెయిన్ టైప్స్. మనకున్న ఇండియన్ వ్యాక్సిన్, అమెరికన్ వ్యాక్సిన్ ఈ 2 టైప్స్ని కవర్ చేస్తాయి. దీంతో పాటు ఇండియన్ టైప్ ఇంకో 2 ఎక్స్ట్రా టైప్స్ని కవర్ చేస్తుంది. అమెరికాది 9 రకాల హెచ్పివిస్ నుంచి కాపాడుతుంది. ఇండియాది 4 రకాల హెచ్పివిస్ నుంచి కాపాడుతుంది. ఎస్, చక్కగా చెప్పాను మ్యామ్. మ్యామ్ స్టేజ్ 2, స్టేజ్ 3
సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? స్టేజ్ 2 అంటే అది కళ్ళకి కనిపించే అంత కణితి. ఓకే. సో ఎనీథింగ్ 7 మిల్లీమీటర్స్ కన్నా పెద్దగా ఉంది, నా కళ్ళకి కనిపిస్తుంది అంటే అది స్టేజ్ 1B అవుతుంది. 2 సెంటీమీటర్లు దాటితే స్టేజ్ 2 కిందకి వెళ్తుంది. స్టేజ్ 2 అంటే ఉన్న చోట నుంచి కొంచెం పక్కకి పెరిగింది అని అర్థం. స్టేజ్ 3 అంటే బాగా కణితి పెద్దగా ఉంది, కిందకి అలాడుతుంది. స్టేజ్ 4 అంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోయింది.